1000 మైళ్ల ప్రయాణానికి ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలాగే తమ టార్గెట్ రీచ్ అవ్వాలనే తపన ఉంటే చాలు పేద ధనిక తేడా లేకుండా విజయం దాసోహం అవుతుంది. ఎంతో కష్టమైన సివిల్ సర్వీస్ రిజల్ట్స్ లో ర్యాంకులు సాధించడం అంటే అంత ఈజీ కాదు. అందుకు కఠోరమైన తపస్సు కావాలి. అలాంటి తపస్సే చేసి ఓ నిరుపేద యువకుడు సివిల్స్ లో ర్యాంక్ కొట్టాడు. కన్న తల్లిదండ్రులకే కాదు పుట్టి పెరిగిన ఊరు పేరు దేశమంతటా తెలిసేలా చేశాడు. ఉన్నతమైన విద్యను అభ్యసించాలంటే డబ్బు చదువుకున్న తల్లిదండ్రులే ఉండాల్సిన అవసరం లేదని నిరూపించాడు. మహారాష్ట్రలోని థాకు చెందిన 32 ఏళ్ల ప్రశాంత్ సురేష్ది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కాయ కష్టం చేసి బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. అమ్మ నాన్నల కష్టాన్ని కల్లారా చూసిన ప్రశాంత్ సురేష్ సైతం బాగా చదువులో రాణించాడు. యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసి ఉన్నతోద్యోగి కావాలన్నది అతని కల. దాన్ని నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాడు. 2015లో తొలిసారి యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు. అయితే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు. రెండోసారి రాసినా ఫలితం రాలేదు. ఇలా 8 సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా 9వ పరీక్ష రాశాడు. ఈసారి విజయం సాధించాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రశాంత్ సురేష్ 849వ ర్యాంక్ సాధించారు. కొడుకు సివిల్ సర్వీసెస్లో మంచి ర్యాంక్ కావడంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఊరంతా సంబరాల్లో మునిగిపోయింది. ప్రశాంత్ విజయాన్ని తమ విజయంగా కాలనీవాసులు సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రశాంత్ తల్లి థానే మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా పనిచేస్తున్నారు. తండ్రి కూడా మున్సిపాలిటీలో 4వ తరగతి ఉద్యోగి. అయినా కొడుకును కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రశాంత్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడు. దీంతో సివిల్స్పై దృష్టిని కేంద్రీకరించారు. అయితే కోచింగ్ తీసుకునేంత డబ్బు లేదు. దీంతో ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో పనికి కుదిరాడు. ఒకవైపు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మాక్ ఎగ్జామ్ పేపర్లు చెక్ చేసేవారు. దీంతో ఒకవైపు చదువుకోవడంతో పాటు మరోవైపు ఉపాధి లభించినట్లయింది. కొడుకు పడుతున్న కష్టాలు చూసి తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేయమన్నారు. కానీ ప్రశాంత్ వినలేదు. ఎట్టకేలకు ప్రశాంత్ అతని తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంటే కృషి పట్టుదల ఉంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చని అర్థం. అందుకు నిదర్శనంగా నిలిచాడు ప్రశాంత్ సురేష్. యూపీఎస్సీ లాంటి దేశంలోనే అత్యంత టఫ్ ఎగ్జామ్ క్రాక్ చేసి లక్ష్యం సాధించాలన్న తపన ఉండాలే గాని పేదరికం అడ్డు కాదని నిరూపించాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.